హలో దోస్తో నేను మీ ఎంఎంజీ ఫ్రెండ్స్. ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో టోటల్ వరల్డ్ వైడ్ 6 మిలియన్ యూజర్స్ రిజిస్టర్ అయ్యి మైనింగ్ చేస్తున్నారు. అందులో కొంతమంది 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు మైనింగ్ చేసి ప్రాజెక్ట్ని వదిలేసిన వాళ్ళు అయితే ఉన్నారనమాట. అంటే ఇన్యాక్టివ్ అయితే ఉన్నారు, మైనింగ్ చేయట్లేదనమాట టోటల్గా. సో అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, ఇక నుంచి రెగ్యులర్గా మీరు మైనింగ్ అనేది చేయండి. సో యాక్టివ్ అయితే ఉండండి. త్వరలో మనకు 3 అప్డేట్స్ రాబోతున్నాయి ఇంటర్లింక్ ప్రాజెక్ట్ నుంచి. ఫస్ట్ వచ్చేసి బర్నింగ్ అయిన ఐటీఎల్జీ టోకన్స్ అనేవి మళ్ళీ తిరిగి అయితే వస్తే మన కైన్స్ మనకు తిరిగి ఇచ్చేస్తున్నారు అనమాట. ఇది ఒక మంచి అప్డేట్ అయితే చెప్పుకోవచ్చు. రికవరీ ఆప్షన్ అయితే తీసుకొస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఓటీసీ మార్కెట్ అయితే వస్తుంది. ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఫిబ్రవరి ఎండింగ్ కల్లా మనకు ఎవరైతే అంబాసిడర్, ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వెరిఫైడ్ ఐటీఎల్జీ టోకెన్స్ అయితే ఇస్తామంటున్నారు. సో నార్మల్గా అందరికీ మనకు మార్చ్ ఎండింగ్ కల్లా ఇస్తామని చెప్తున్నారు. సో మార్చి ఎండింగ్ కల్లా అందరికీ ఐటీఎల్జీ టోకెన్స్ అయితే వస్తుంది. అక్కడ నుంచి మనం P2P మార్కెట్లో బై చేయాలంటే బై చేసుకోవచ్చు, సేల్ చేయాలనుకుంటే సేల్ చేసుకోవచ్చు. సో అర్థమైందిగా. ఎవరైతే ఇన్యాక్టివ్ అయితే ఉన్నారో మీ అందరికీ చెప్తున్నాను, సో ఇక నుంచి అయినా వేరే వాళ్ళు మాటలు వినకుండా మీరు మైనింగ్ కంటిన్యూగా అయితే చేసుకుంటే కనుక మీకు కైన్స్ వస్తాయి. ఆ కైన్స్ వెరిఫైడ్ అయిన తర్వాత సో ఆ కైన్స్ మీరు సేల్ చేసుకుంటే మీకు 4 పైసలు అయితే వస్తాయి. సో అర్థమైందిగా. చాలా మంది చాలా రకాలుగా అంటూ ఉంటారు. సో అది ఫేకు, అది స్కాము, అది ఫ్రాడ్ అని సో ఇలా నెగిటివ్గా చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు. వాళ్ళ బతుకులు అంతే అనమాట. అక్కడనే ఉంటారు వాళ్ళు ఎదగరు, ఎదగనియరు. సో అందుకని చెప్తున్నాను, ఇలాంటి ఒక గొప్ప ప్రాజెక్ట్ని వదలకుండా కంటిన్యూగా మైనింగ్ చేయండి. సో ఎవరైతే మైనింగ్ ఆపేశారో ఇక నుంచి మీరు స్టార్ట్ అయితే చేయండి. రేపటి నుంచి కంటిన్యూగా మైనింగ్ చేసుకోండి. 4 పైసలు అయితే వస్తాయన్నమాట. సో నేను 7 సంవత్సరాల నుంచి క్రిప్టో ఫీల్డ్లో అయితే ఉన్నాను. సో ఎలాంటి ప్రాజెక్టులు మైన్ చేయాలి అనేది నాకు బాగా తెలుసు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. సో ఇప్పటివరకు రిజిస్టర్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా మైన్ చేయాలి అనేది నేను క్లియర్ కట్గా ఒక వీడియో అయితే చేశాను. సో ఇప్పటి వరకు రిజిస్టర్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా మైనింగ్ చేయాలి అనేది క్లియర్ కట్గా ఈ వీడియో అయితే చూడండి. ఈ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే బయోలో అయితే ఇస్తాను. మా యూట్యూబ్ ఛానల్కి అయితే వెళ్ళి మీరు చూడండి. సో ఎంఎంజీ డిజిటల్ యూట్యూబ్ ఛానల్ అనమాట మాది. సో ఎంఎంజీ డిజిటల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి మా ఎంఎంజీ డిజిటల్ యూట్యూబ్ ఛానల్లో. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోని మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు.